నమస్తే, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జూన్ 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపిన సీఎం. రాష్ట్ర నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు. పెద్ది చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన చిత్ర బృందం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఫౌజీ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ను పంచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదన్న వైసీపీ నేతలు. జగన్ కన్నా మంచి పాలన ఇస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజం. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ పై వర్క్ షాప్ లో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దని అన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం స్పష్టం చేశారు. జెండా మొయ్యాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వాముల్ని చేయాల్సిందేనని చెప్పారు. పదవి ఎవరికి శాశ్వతం కాదని, పని చేసేంత కాలం పదవికి డోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పారు. ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని అన్నారు. అమెరికన్ డెమోక్రసీలో 2 సార్లు మాత్రమే ఎన్నికయ్యేందుకు అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం దేవస్థాన వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం పవిత్ర చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందం అమ్మవారి కృపా కటాక్షాలు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పరిత్రాణపరాయణే సర్వస్యాద్య హరే దేవి నారాయణి నమోస్తుతే. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ప్రముఖ దర్శకులు హను రాఘవపూడి దర్శించుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో ఫౌజీ తెరకెక్కనున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు హను రాఘవపూడి విజయవాడలోని ఇంద్రకీలాద్రిని సందర్శించారు. అక్కడ కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మీడియాతో మాట్లాడుతూ ఫౌజీ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ను పంచుకున్నారు. సినిమా షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయిందని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన భాగాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రేక్షకులకు అందించడానికి చిత్ర యూనిట్ శ్రమిస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని, జగన్ కన్నా మంచి పాలన ఇస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని చెప్పారు. కూటమి హయాంలో ఏ నష్టాలు జరిగాయో ప్రజలకు వివరిస్తామని, టీడీపీకి బుద్ధి వచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ వైసీపీ కార్యాలయం నందు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం పోస్టర్ ని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తిరువూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాసు, నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు మరియు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న నాయకులు, మాజీ
మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, ముఖ్య నేతలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదని తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని, మేనిఫెస్టో దహన కార్యక్రమాలు మండల, పట్టణ, జిల్లా కేంద్రాలలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు పేరు ఎత్తితే గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమేనని ఉద్ఘాటించారు. మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ, లేకపోతే ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి, బూటకపు హామీలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి ఈరోజు వెన్నుపోటు పార్టీ 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఏదైతే నియోజకవర్గాల వారీగా వీళ్ళు చేస్తున్న దగా కానీ, వీళ్ళు చేస్తున్న మోసాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లా పార్టీ ఆఫీసులోన, మా దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలోన, మా స్వామినాథ్ గారు, అలాగే మా డిప్యూటీ మేయర్ గారు, మా పుణ్యశీల గారు, అలాగే ఈ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరితోటి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం అన్నది జరిగింది. వెన్నుపోటుకి పూర్తిగా 2 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఈరోజు పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, మహిళల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి, పిల్లలకి వెన్నుపోటు పొడిచారు, మహిళలకి వెన్నుపోటు పొడిచారు, వృద్ధులకు వెన్నుపోటు పొడిచారు, చివరాఖరికి వితంతు మహిళలకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు. వీళ్ళు కొత్తగా ఒక్క ఫంక్షన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఏదైనా ఇద్దరు మొగుడు పిల్లలు ఉంటే, వాళ్ళకి 60 ఏళ్ళు దాటుంటే ఆ హస్బెండ్కు, వైఫ్కు ఒక ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్ మాత్రమే చనిపోతే ఆ ఫంక్షన్ మాత్రమే మార్పు జరుగుతుంది. కానీ కనీసం వితంతు మహిళ ఫంక్షన్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్యపు వెన్నుపోట ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపని ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 19 to 24 ఒక స్వర్ణయుగం లాంటి పరిపాలన అందిస్తే, ఈ రోజున మాట ఇవ్వకముందు ఒకలా, మాట ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో ఈ 2 ఏళ్లలో చూసాం. మరి 5 సంవత్సరాల్లో చేసినటువంటి 3,30,000 కోట్ల రూపాయల అప్పుని 2 సంవత్సరాల్లోనే చేసి రికార్డు సృష్టించినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారికే చాలా గొప్పగా దక్కుతుంది. మరి సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే, సూపర్ 6 సూపర్ హిట్ అంటుకుంటూ డప్పు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి నాయకుల్ని చూస్తూ ఉంటే చాలా నవ్వొస్తూ ఉంది. మరి గ్యాస్ గురించి అయితే మరి ఉచిత సిలిండర్లు అంటూ 2 ఏళ్లకి 6 ఇవ్వాల్సింది 1 మాత్రమే ఇచ్చి మరి మంటలేని వంట ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. అందుకే మరి ఈ 5 సిలిండర్లు కూడా ఎగ్గొట్టాడేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావిస్తా ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యని గాలికి వదిలివేసిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలోని గుణదల కొండ ప్రాంత ప్రజల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల పరిధిలో ఉన్న అపార్ట్మెంట్లు, భారీ కమర్షియల్ భవనాల ప్రయోజనాల కోసం గుణదల కొండ ప్రాంతానికి చెందాల్సిన త్రాగునీటిని దొంగలించి తరలించేందుకు కూటమి ప్రభుత్వం నాయకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొండ ప్రాంత ప్రజలతో కలిసి భారీ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గుణదల కొండ ప్రాంతంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు కేవలం షో రాజకీయాలు, అబద్ధపు ప్రచారాలు, కుల రాజకీయాలు చేయడం పైన ఆసక్తి ఉందని, ప్రజల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. గత 2 రోజులుగా గుణదల కొండ ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారుల్ని ప్రశ్నించే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారని అవినాష్ విమర్శించారు. కేవలం షో మాస్టర్ల మాదిరిగా తిరగటం తప్ప ప్రజల బాధలని పట్టించుకునే నాదుడే లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగడుగున ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో గుణదల కొండ ప్రాంతం మేర చిన్న చూపు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని గద్దెవారి పొలాల కోసం, అక్కడున్న అపార్ట్మెంట్ల కోసం, పెద్ద పెద్ద బిల్డింగుల కోసం ఈరోజు మా కొండ ప్రాంతానికి వస్తున్న నీరు దొంగలించి దోచుకునే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. మా కొండ ప్రాంతంలోనే మామూలుగానే నీటి కష్టాలు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో
ఆ నీటి కష్టాన్ని తొలగించి ప్రతి ఒక్కరి దగ్గర మంచినీటి సౌకర్యం అందించే విధంగా మేము కృషి చేస్తే ఈరోజు మేమిచ్చిన నీళ్ళు, కొండ ప్రాంతానికి మేమిచ్చిన నీళ్ళు దోచుకునే విధంగా, దొంగలించుకునే విధంగా గద్దేవారి పొలాలకి తరలిస్తాం జరుగుతుంది. ఏమైపోయారు ఎమ్మెల్యే? ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం షో రాజకీయాలు, అబద్ధపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేసి మీరు గెలుస్తుమే కానీ ప్రజానీకానికి మంచి చేయాలని చెప్పిన ఆలోచన స్థానిక శాసనసభ్యుడికి లేదు అని చెప్పిన సందర్భంగా చెప్పు. 2 రోజుల నుంచి గారు ఈ ప్రాంతంలో ప్రజానీకం అందరు గారు మాకు నీళ్లు. గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే త్రాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని కూటమి డివిజన్ నాయకులు ఖండించారు. 2022లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దెబ్బలోని వాటర్ ట్యాంకు నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు. కొండ ప్రాంతాల వాసుల సమస్యల్ని అని తెలిసి ఆనాడు ట్యాంకు నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని వారు ప్రశ్నించారు. గుణదల మాచవరం కొండ ప్రాంతాలకు సరఫరా అయ్యే త్రాగునీటిని పక్క నియోజకవర్గానికి తరలిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్ని కూటమి డివిజన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక 2, 3, 5, 6 డివిజన్లకు చెందిన కూటమి నాయకులు వాటర్ కనెక్షన్ పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నాటి మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆమోదంతో గంగిరెద్దుల దెబ్బలోని వాటర్ ట్యాంకు నుండి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించారని గుర్తు చేశారు. కొండ ప్రాంత వాసుల సమస్యలు అని తెలిసి ఆనాడు ట్యాంకు నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారని, 3 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఆ పనుల్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారని నాటి వైసీపీ కార్పొరేటర్లను, నియోజకవర్గ ఇన్ఛార్జీల్ని వారు ప్రశ్నించడం జరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నేతలు అక్కడ లేని సమస్యల్ని సృష్టిస్తూ ధర్నాల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నాటి కౌన్సిల్ సమావేశంలో మాట్లాడకుండా ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకి గురి చేసేలా వైసీపీ రాజకీయం చేస్తుందని, ఇలాంటి బెదిరింపు రాజకీయాలు రోజులు ముగిసిపోయాయని కూటమి నాయకులు హెచ్చరించారు. 2వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ వాటర్ కనెక్షన్ దగ్గర ఉండి మాట్లాడటం జరుగుతుంది. 2వ డివిజన్, 3వ డివిజన్, 6వ డివిజన్, 5వ డివిజన్ ప్రాంతాల కూటమి నాయకులంతా కలిసి ఇక్కడ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, 2022లో ఆనాడు వైసీపీ గవర్నమెంట్ లో గంగిరెద్దుల దెబ్బలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకీ నుంచి వాటర్ తీసుకెళ్లేటువంటి క్రమాన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. గంగిరెద్దుల దెబ్బ నుంచి వాటర్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే అక్కడ ట్యాంకీ నిర్మించడం జరిగింది. ఆ రోజు ఆ ట్యాంకీ నిర్మాణానికి ఆ రోజు ఉన్నటువంటి 2వ డివిజన్, 3వ డివిజన్, 6వ డివిజన్ అట్లాగే ట్యాంకీ నిర్మాణం జరుగుతున్నటువంటి 30వ డివిజన్ కార్పొరేటర్స్ అందరూ కలిసి ఆనాటి మేయర్ అయినటువంటి రాయన భాగ్యలక్ష్మి గారి యొక్క ఆమోదంతో ఈ ట్యాంకీని అక్కడ నిర్మించడం జరిగింది. ఆ రోజే ఈ వాటర్ ట్యాంకీ నిర్మాణానికి గంగిరెద్దుల దెబ్బ నుంచి వాటర్ ఇవ్వటం కుదరదు, ఇది కొండ ప్రాంత వాసుల సమస్య అని మీరు ఎందుకు అడగలేకపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడికి వచ్చేసరికి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారేమో ఆ వాటర్ ట్యాంకీ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తారు, వాటర్ ఇవ్వండి అని. 2-3 సంవత్సరాలు మీరు ఉన్నప్పుడు వాటర్ ట్యాంకీని పూర్తి చేయలేకపోయారు. పైగా ఇది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, గద్దేవారి పొలాలు, అక్కడ దావు బుచ్చి కాలనీ, వినాయక నగరు, దేవీ నగరు, ట్రెండ్ సెట్ మిడోస్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి. మన కింద ఉన్న నాయకులు కూడా అలాంటి వాళ్ళే అనడానికి ఇంకొకటే ఉదాహరణ. ఎందుకు అంటే ఏ రోజున కూడా గద్దే రామ్మోహన్ గారు అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకటే చెప్తారు, సేవే ఆయన మార్గం. సేవ చేస్తూనే ఆయన వాళ్ళు ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ గెలిచారు. 5 పర్యాయాలు ఆయన గెలిచారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన మీద ఎలాంటి మచ్చ లేదు. రాష్ట్రానికి ఆయన ఒక ఆదర్శవంతమైన నాయకుడు గద్దే రామ్మోహన్ గారు అంటే. అలాంటిది ఆయన ఇంటి పేరున్న పొలాలకో లేకపోతే ఆయనకి ఏదో వచ్చింది అక్కడి నుంచి అంటే, ఒక్కవేళ అలాంటిది ఏదైనా వస్తే తృణప్రాయంగా ఆయన ఆస్తినైనా కాదనగల దమ్మున్న నాయకుడు నా నాయకుడు అని నేను చెప్పగలుగుతున్నాను. అలాగే ఇలాంటి ఒక చిన్న విషయం అంటే ఇక్కడ ఒకటే గమనించాలి, వైసీపీ నాయకులు వాళ్ళు ఏదైతే గాబ్రియల్ గారు చెప్పారో కౌన్సిల్లో ఆనాడు ఏమైపోయారు, ఇక్కడ ఉన్న మాజీ కార్పొరేటర్ గారు కౌన్సిల్లో ఖండించాల్సిన టైంలో మీరు గళమెత్తి నినదించి ప్రజలకి సేవ చేసే సమయంలో మీరు అది మాట్లాడకుండా ఇవాళ అవకాశం కోసం లేనిది ఉన్నట్టు సృష్టించుకుంటూ ఇవాళ ప్రజలకు ఎటువంటి సమస్య లేని చోట ఒక సమస్యను సృష్టిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేద్దామని ఈ రాజకీయ
60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్ లో వడ్డెర సంఘం నాయకులు చెంబేటి వెంకట్ తమ అనుచరులతో కలిసి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముందుగా వడ్డెర జాతి మహనీయుడు వడ్డే ఓపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చెంబేటి వెంకట్ తో పాటు వారి అనుచరులు బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహారావు, జడపల్లి దుర్గం రాజు, బండారు వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, తమిశెట్టి నారాయణమ్మ, డేరంగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనూష, వేముల శ్రీనివాసరావు తదితరులకు తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టినిల్లు లాంటిదని, బీసీ వర్గాల సంక్షేమం అభ్యున్నతికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని అన్నారు. అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్న కంచె ధనశేఖరు, అలాగే నిన్ననే పార్టీలో జాయిన్ అయినటువంటి మన బేవర నారాయణ, అలాగే మన పార్టీ సీనియర్ నాయకులు, అలాగే మా చెల్లెలు సావిత్రి, ఇంకా మన వడ్డెర సంఘ నాయకులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి మా వడ్డెర సోదరీమణులకి, వడ్డెర నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర వడ్డెర సంఘ చైర్మన్ సోదరుడు ఈశ్వరికి, ఇంకా వాళ్ళ టీంకి పేరు పేరున గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేయమని కోరుతా ఉన్నా. ఈరోజు మన చెంబేటి వెంకటు, బత్తుల సాంబయ్య, మల్లెల నరసింహరావు, జడవల్లి దుర్గమరాజు, జడవల్లి అంకమరావు, బండారి వెంకట దుర్గారావు, మల్లెల లక్ష్మి, అమ్మిశెట్టి నారాయణమ్మ, డేరింగుల శంకరమ్మ, బత్తుల సౌజన్య, కొండ అనుష, వేముల శ్రీనివాసరావు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ 60వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి హృదయపూర్వకంగా జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు ఒకే ఒక్కడు ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. బీసీలకు సంక్షేమం రావాలన్నా, బీసీలకి రాజ్యాధికారం పొందినా, బీసీలు ఈ రోజు అన్ని విధాలుగా ముందుకు వెళుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలతో, వారి యొక్క ఆలోచన స్ఫూర్తితో రాష్ట్రాన్ని ప్రగతి పదవులు నడిపిస్తూ మన బలహీన వర్గాలకు, బీసీలకు, వడ్డెర్లకు, అనేక మంది సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ మన సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు, మన గౌరవ శాసనసభ్యులు మన బోండా ఉమా గారు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకి గత ప్రభుత్వం ఇసుకను రద్దు చేసింది. కార్మికుల వృత్తులన్నింటినీ కూడా తన సామాజిక వర్గానికి అప్పగించి బడుగు బలహీన వర్గాలని. స్వతంత్ర భారతదేశంలో 1950లో వెలువడిన ప్రెసిడెంట్ ఆర్డర్ దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉందని, ఆ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లేదా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తూ పునర్సమీక్ష చేయాలని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ పీసీ ఫోరం అధ్యక్షులు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 4వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆత్మ గౌరవ మహాధరణ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లబ్బిపేటలో మంగళవారం ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ పీస్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ మాట్లాడారు. దళితుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వివక్ష పూరిత చట్టాలు మారాలి. ప్రెసిడెంట్ ఆర్డర్ ప్రకారం హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ ఫెసిలిటీస్ రావట్లేదని కరుణాకర్ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ చట్టం నుంచి మినహాయింపులు ఇచ్చి ఎస్సీ సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇటువంటి వివక్షను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఫోరం ప్రతినిధులు బందెల దయానందం, సహదేవ్, బిషప్ జ్యోతి ఆనంద్ మాట్లాడారు. ప్రభుత్వానికి చర్చలు ఉన్నాయని, పాస్టర్లు ఉన్నారని తెలీదా అని ప్రశ్నించారు. 20-30 ఏళ్లుగా నిర్మించుకుని ప్రార్థనలు చేసుకుంటున్న సంఘాల స్థలాలపై ఇప్పుడు కొత్తగా ఆంక్షలు పెట్టడం, కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీడియా మిత్రులకు అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే పిలిచిన వెంటనే మీరు అందరూ వచ్చినందుకు మీకు అందరికీ కూడా మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే 1950వ సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆర్డర్ చాలా ఘోరంగా ఇవ్వటాన్ని జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం. ఈ ఆర్డర్లో ఎవరైనా కూడా హిందూ మతం నుంచి క్రైస్తవత్వానికి వెళ్తే అక్కడ వాళ్ళకి తిరిగి ఆ ఫెసిలిటీస్ రావు అనే దాని మీద ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 1956లో సిక్కులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా 1990లో బుద్ధులకు రిలాక్సేషన్ ఇచ్చారు. అసలు ఒరిజినల్గా అట్టడుగున ఉన్నటువంటి వారు ఎవరునంటే ఎస్సీలు. వీళ్ళు పాత రోజులలో వీరిని గుడులకు రానివ్వకుండా దూరంగా పెట్టిన విధానాన్ని బట్టి, అంటరాని విధంగా చూసిన దాన్ని బట్టి వీళ్ళు చూస్ చేసుకున్నది ఏంటంటే క్రైస్తవత్వం. ఎందుకంటే క్రైస్తవత్వంలో ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమను చూస్ చేసుకొని దాంట్లోకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ 50 దగ్గర నుంచి ఏం చేశారు, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వము, ఎస్సీకి ఇచ్చే ఫెసిలిటీస్ ఇవ్వము అని చెప్పడం ద్వారా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది. మరి అదే రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి మీ అందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈ యొక్క ప్రెస్ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకులు చెప్పారు. 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్రైస్తవత్వాన్ని స్వీకరించిన వారికి వారికి ఉండే ఫెసిలిటీస్ పోతాయి అనేటువంటిది ఆ యొక్క ఆర్డర్లో ఉన్నది. అయినప్పటికీ కూడా సిక్కులకు, బౌద్ధులకు దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అయితే భారతదేశం మొత్తము కూడా దళితులు దాదాపు 25% పైచిలుకున్నాం. కానీ ఈ దళితులకు మాత్రం వారికి జరిగినటువంటి అమెండ్మెంట్ జరగకుండా దీని ద్వారా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలన్నీ కూడా మమ్ములను వివక్షకు గురి చేస్తున్నాయి. దీనికి మేము బదులుగా ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ అయినటువంటి తెలంగాణలో ఉన్న ఆంధ్ర నాయకుల విగ్రహాలను పగలకొడతామంటూ తెలంగాణ రక్షణ సమితి పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలోని ఆంధ్ర నేతల విగ్రహాలని ధ్వంసం చేసి వాటిని పార్సిల్లుగా ఆంధ్రకు పంపుతామంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. విగ్రహాలు పగలకొడతాం అని మాట్లాడితే మీరు ముఖ్యమంత్రి అవుతారా? ఇంకా ఎంతకాలం ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఇలాంటి ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేయడం వల్లే కేసులు, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ద్వేషాన్ని, ఉద్రిక్తతల్ని పెంచేలా మాట్లాడుతున్న ఇలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. ఏ స్వేచ్ఛ కోసమైతే వందల మంది బలిదానం చేశారు, అనేక మంది యొక్క కవులు, కళాకారులు సంవత్సరాల యొక్క పోరాట ఫలితం ఏదైతుందో అదే స్వేచ్ఛను ఈరోజు తెలంగాణలో ఈరోజు కొంతమంది రాజకీయ స్వార్థంతో హరించడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈ మధ్య తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ విమర్శలు పరిధి దాటి నిన్న తెలంగాణ రక్షణ సేనాని ఒక నూతన పార్టీ పెట్టుకున్నటువంటి కవిత గారు తెలంగాణ ఆకాంక్షల విషయంలో మాట్లాడడం ఎటువంటి తప్పు లేదు. అదే సందర్భంలో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క కవులు, కళాకారుల యొక్క విగ్రహాలు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను పగలగొట్టి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతానట్లే పార్సల్ చేస్తానని చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి సంకేతం అని నేను అడుగుతున్నా. అంటే
తెలంగాణలో విగ్రహాలు కూల్చడానికి కవిత గారు ముఖ్యమంత్రి కావాలనా? ఈ సెంటిమెంట్తో కదా 10 సంవత్సరాలు అధికారాన్ని అదిపించారు. మీరు ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవుల్లో ఉన్నారు. ఇంక ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కాలేదని ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? రెండోది, మీకు విశాలమైనటువంటి హృదయం ఉండాలి కవిత గారు. తెలంగాణలో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్ అంత హృదయం ఉండాలి. మీకేమో చెంచల్ కూడా అంత సైజు ఉన్న మనసు ఉంది. ఈ రకమైన మనస్తత్వంతో ముఖ్యమంత్రులు కాదు. రాష్ట్రంలోని షామియానా టెంట్ హౌస్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాషా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన విధానమైన P4 కి అనుగుణంగా తాము కూడా సమాజంలో 10 మందికి బతుకు తెరువు చూపిస్తామని చెప్పారు. అయితే భారీ పెట్టుబడులతో ముడిపడి ఉన్న ఈ వ్యాపారంలో సీజన్ లేని సమయంలో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తుందని బాషా ఆవేదన వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని ఒక ఫంక్షన్ హాల్లో విజయవాడ షామియానా వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ టెంట్ హౌస్ అండ్ డెకరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షునిగా షేక్ బాషా, రాష్ట్ర కార్యదర్శిగా CHV సుబ్బారావు, కోశాధికారిగా లక్ష్మీ నరసారెడ్డి, విజయవాడ ఉపాధ్యక్షులుగా P సూర్యనారాయణ, విజయవాడ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చిన్నబాబు, కాకినాడ సిరి శ్రీనివాస్, కాకినాడ కార్యదర్శిగా B సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా సాయిబాబా, సహాయ కార్యదర్శిగా సాయి గోవర్ధన్, రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా శ్రీధర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాషా, కార్యదర్శి CHV సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. షేక్ బాషా, నేను ఏపీ టెంట్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు ఎన్నికయ్యాను. చాలా సంతోషంగా ఉంది. మేము గత 45 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాం. షామియానా వ్యాపారంలో చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చాం. మా బాధలు, మా పెట్టుబడులు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యాపారంలో మేము చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాం. కానీ మాకు కొన్ని ఫంక్షన్లు అయినప్పుడు చాలా లాసులు వస్తున్నాయి. ఆ లాస్ మాకు పూడ్చుకోలేనటువంటి పరిస్థితి. అలాగే చిన్న వాళ్ళంతా కూడా బతుకు తెరువు కోసం ఈ షామియానా వ్యాపారం పెట్టుకుంటున్నాం. అలాగే చాలా పెట్టుబడులు పెడుతున్నాం. కానీ మా పెట్టుబడి పెట్టేదానికి మాకు సరైన ఆదాయం రావట్లేదు. మేము మా ఏపీ టెంట్ హౌస్ మొత్తంలో ఒక 4-5 లక్షల మందిని మేము మా కింద వర్కర్లుగా మేము పోషిస్తున్న వాళ్ళని. అంటే మేము నాది విశాఖపట్నం. మేము ఈ షామియానా ఫీల్డ్లో గత 35 ఇయర్స్ బట్టి ఫీల్డ్లో ఉన్నామండి. మెయిన్ అంటే నా ఆలోచన అంటే సార్ చెప్పింది 100% బాగుంది. ప్రెజెంట్లీ ఏంటంటే మా షామియానా కొట్టు అంటే అసలు గౌరవం అనేది లేదు. ఒకప్పుడు అంటే ఒక షామియానా కొట్టు అంటే ప్రతి చిన్న ఫంక్షన్ వచ్చినా సరే ప్రతి ఇంటికి కావాల్సింది ఏ చిన్న ఫంక్షన్ అయినా ముందు షామియానా కొట్టుతోటి పని. ఈరోజు షామియానా కొట్టు అనేది కొంచెం వాల్యూ తగ్గిపోయింది. ఈ ఈవెంట్స్ అని రకరకాలుగా వచ్చేసరికి షామియానా కొట్టు అంటే అసలు ముందు గౌరవం అనేది లేదు. ఈ గౌరవాన్ని పెంచుకుందామని చెప్పేసే మేము ఈ యూనియన్ పెట్టుకొని ఒక 10 మందిలో కొంచెం ముందుకు మనం కూడా తెలియాలి ఒక స్టేట్ యూనియన్కి అని నా అభిప్రాయం. తర్వాత ఏంటంటే మేము స్టేట్లో కోట్లు అంటే చిన్న కొట్టుగా నుండి పెద్ద కొట్టుగా ఎంతో పెట్టుబడులు పెట్టి రకరకాలుగా ఉన్నాము. మా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. SIR పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు. జూన్ 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపిన సీఎం. రాష్ట్ర నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న పెద్ది చిత్ర దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారు. పెద్ది చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు. రాబోయే పెద్ది సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించిన చిత్ర బృందం. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న దర్శకుడు హను రాఘవపూడి. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఫౌజీ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ను పంచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసిందేమీ లేదన్న వైసీపీ నేతలు. జగన్ కన్నా మంచి పాలన ఇస్తామని ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజం. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమాలు చేపడతామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.